హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. విలన్లందరికీ ఓడిపోయే కాలం వచ్చింది. నేను బచ్చానైతే నువ్వేంటి చంద్రబాబు. సీఎం వైఎస్ జగన్ సీరియస్. 3 వారాల్లో జరగబోతున్న ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇవి మన పేదలను, మన రైతులను, మన పిల్లలను, మన అక్కా చెల్లెమ్మలను, మన అవ్వాతాతలను, మన పేద సామాజిక వర్గాలను వచ్చే 5 ఏళ్ళు 60 నెలల వాళ్ళ తలరాతలు, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా చింతపాలెంలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. మంచి చేసి ప్రజల మనసు గెలిచి మనం చేసిన మంచి ఏదీ లేక మోసాలను, కుట్రలను, అబద్ధాలను, పొత్తులతో కూటమిగా వారు ఈ ఎన్నికల్లో మీరంతా సిద్ధమేనా? జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని మనం, ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం ఈ యుద్ధం చేయబోతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. నన్ను బచ్చా అంటే నిన్నేమనాలి? మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి, బస్సులు పరిగెత్తుతున్నాయి. ఉక్రోశం, కడుపు మంట బగ్గుమని చంద్రబాబు ఆ ఉక్రోశంతో నా మీద రాళ్ళు వేయమంటున్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు అని సీఎం జగన్ ఆరోపించారు. దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి ఇది బాబు కూటమి ఏకైక అజెండా. దీనికోసం వాళ్లకు అధికారాలు కావాలట. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి దీనికోసం వాళ్లకు అధికారం కావాలట అని ఆరోపించారు. చంద్రబాబు తనను బచ్చా అంటున్నాడు. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది ఇప్పుడు బాబు. వ్యాన్ మీద నిలబడిన 3 మాదిరిగా ఈ రోజు గుర్తుకొస్తున్నారు అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. విలన్ అందరికీ ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తుంటారు అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తున్నా. మరి 14 ఏళ్లు సీఎంగా చేశావు కదా, 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడుతున్నావు అని చంద్రబాబును ప్రశ్నించారు. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఎల్లో మీడియా దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ మీరందరూ సరిపోరు అన్నట్లుగా అనేక కుట్రలు, మోసాలు, అబద్ధాలు అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. వీరంతా కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకుని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. మీ బిడ్డ సింగిల్గా వస్తాడు. ఒక్కడిని సింగిల్గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడుతున్న పరిస్థితులు ఈ రోజు కనబడుతున్నాయి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అద్భుతమైన పాలన తీసుకొచ్చాం. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, జరగని విధంగా ఏకంగా 2,70,00,000 డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్కా చెల్లెమ్మల కుటుంబాలకు ఇచ్చాం అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, సొంత వాహనాలున్న డ్రైవర్లకు వాహనమిత్ర, ఓ చేదోడు తోడు, లా నేస్తం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నాను. మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ పథకాలు, స్కీములు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా చూశారా అని
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. వైద్య, ఆరోగ్య రంగంలో పేదలను చేపట్టుకుని నడిపిస్తూ విలేజ్ అండ్ వార్డ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి అని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తోంది. నాడు నేడులో బాగుపడిన ఆ స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తున్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తుంది. అలాగే చదువుల విప్లవం తీసుకువచ్చాం. ప్రతి కుటుంబం ఎదగాలి, పేదరికం నుంచి బయటపడాలంటే దానికి మార్గం చదువులు మాత్రమే కాదు, క్వాలిటీ చదువులని చెప్పి ఈరోజు చదువుల రంగంలో పేదవాడి పేదరికం సంఖ్యలను తెంచుకునేందుకు ఏకంగా ఒక విద్యా విప్లవాన్ని తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీయే కాకుండా రెస్ట్ పీరియడ్లో కూడా వైద్యంతో పాటు తోడుగా నిలబెడుతూ మొట్టమొదటిసారిగా ఆరోగ్య ఆసరా ఇస్తున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మరోవైపు 4 కొత్త సీ పోర్టులు నిర్మాణం జరుగుతున్నాయి. 1,00,000 కోట్ల పెట్టుబడులు, ఎయిర్పోర్ట్ల విస్తరణ కూడా జరుగుతుంది అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తున్నాయి. ఇంటికే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తీసుకొచ్చాం? అంతేకాదు, రైతన్నను చేపట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు తీసుకువచ్చాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఒక్క పేదవాడికైనా మంచి చేశావా చంద్రబాబు? ఓ లంచాల బాబు, ఓ జన్మభూమి కమిటీల బాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా 3 సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేశావయ్యా అని సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. అయ్యా చంద్రబాబు, నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా ఒక్కటంటే ఒక్కటైనా, ఏ పేదవాడికైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా అని అడిగాడు. చంద్రబాబు పేరు చెబితే ఇవేవీ గుర్తుకు రావు. ప్రజలకు చేసిన మంచి గుర్తుకు రాదు. ఇంటింటికి చేసిన మంచి అంతకన్నా గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేదేమిటి? వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే అంశాలు అని విమర్శలు చేశారు. చంద్రబాబు విఫల హామీలు. చంద్రబాబు నాయుడు గతంలో అమలుకు నోచుకోని హామీలు ఇచ్చారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రుణమాఫీ జరిగిందా అని ప్రశ్నించారు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం ₹1 మాఫీ చేశాడా అని నిలదీశారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఏం జరిగింది అని ప్రశ్నించారు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని నిలదీశాడు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇచ్చాడా అని నిలదీశాడు. 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? మన అనకాపల్లిలో ఏమైనా కనిపిస్తోందా? రంగురంగుల వాగ్దానాలు చూసి మోసపోకండి అని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.